హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 59. ఈరోజు మనం కొన్ని తెలుగులో వాడుక పదాలు ఉంటాయి కదా, వాటిని ఉర్దూలో ఏ విధంగా ఉచ్చరిస్తారో మనం నేర్చుకుందాం. ఇప్పుడు వాడుక పదాల్లో కొన్ని నాకు చదువుకోవటం ఇష్టం అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ముఝే పఢాయి కర్నా పసంద్ హై అని అంటారు. ముఝే అంటే నాకు, పఢాయి కర్నా చదువుకోవటం, పసంద్ హై అంటే ఇష్టం. ముఝే పఢాయి కర్నా పసంద్ హై. అలాగే నాకు ప్రయాణం చేయటం ఇష్టం అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ముఝే సఫర్ కర్నా పసంద్ హై. ముఝే అంటే నాకు, సఫర్ అంటే ప్రయాణం, కర్నా అంటే చేయటం, పసంద్ హై అంటే ఇష్టం. నాకు వంట చేయటం ఇష్టం అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ముఝే ఖానా బనానా పసంద్ హై. ముఝే అంటే నాకు, ఖానా అంటే భోజనం, బనానా అంటే తయారు చేయటం, పసంద్ హై అంటే ఇష్టం. ముక్తసరిగా చెప్పుకోవాలంటే ముఝే ఖానా బనానా పసంద్ హై, నాకు వంట చేయటం ఇష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే నాకు ఆడటం అంటే ఇష్టం అనే వాక్యం ఉందనుకోండి, ముఝే ఖేల్నా పసంద్ హై. నాకు ఆడటం అంటే ఇష్టం అనే అర్థం వస్తుంది. నేను ఉద్యోగం చేస్తాను అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? మై నౌకరీ కరుంగా. మై అంటే నేను, నౌకరీ అంటే ఉద్యోగం, కరుంగా అంటే చేస్తాను అనే అర్థం వస్తుంది. అలాగే నేను వంట చేస్తాను అనేది ఉందనుకోండి, మై పక్వాన్ కరుంగా. పక్వాన్ అంటే వంట, ఏదైనా వంట కావచ్చు. మై పక్వాన్ కరుంగా, నేను వంట చేస్తాను అనే అర్థం వస్తుంది. నేను వ్యవసాయం చేస్తాను అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? మై ఖేతీబాడీ కరుంగా. ఖేతీబాడీ అంటే వ్యవసాయం, మై అంటే నేను, కరుంగా అంటే చేస్తాను. మై ఖేతీబాడీ కరుంగా, నేను వ్యవసాయం చేస్తాను అనే అర్థం వస్తుంది. అలాగే నేను వ్యాపారం చేస్తాను అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? మై తిజారత్ కరుంగా. మై తిజారత్. మై అంటే నేను, తిజారత్ అంటే వ్యాపారం, కరుంగా అంటే చేస్తాను. మై తిజారత్ కరుంగా, నేను వ్యాపారం చేస్తాను అనే అర్థం వస్తుంది. ఇకపోతే మరికొన్ని వాక్యాలు. నేను ఆడతాను అనేది సింపుల్గా మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు ఉర్దూలో? మై ఖేలుంగా. నేను ఆడతాను, మై అంటే నేను, ఖేలుంగా అంటే ఆడతాను అని. అలాగే నేను పాడుతాను అనేది ఉందనుకోండి, మై గావుంగా అనే అర్థం వస్తుంది. నేను చదువుతాను అనేది ఉందనుకోండి, మై పఢాయి కరుంగా అని వస్తుంది. అలాగే నేను స్నానం చేస్తాను అనేది ఉందనుకోండి, మై నహావుంగా అని అనాలి. మై పానీ నహావుంగా అని అనకూడదు. నహావుంగా అంటే స్నానం చేస్తాను అనే అర్థం వస్తుంది. నాకు ఈదటం వచ్చు అనేది ఉందనుకోండి, ముఝే తైర్నా ఆతా హై. నాకు ఈదటం, నాకు అంటే ముఝే, ఈదటం అంటే తైర్నా, వచ్చు అంటే ఆతా హై అని చెప్తున్నాం అన్నమాట. నాకు పని చేయటం ఇష్టం, నాకు పని చేయటం ఇష్టం అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ముఝే కామ్ కర్నా పసంద్ హై. ముఝే అంటే నాకు, కామ్ కర్నా పని చెయ్యటం, కామ్ అంటే పని, కర్నా అంటే చెయ్యటం, పసంద్ హై అంటే ఇష్టం. ఇకపోతే మరికొన్ని వాక్యాలు. వర్షం కురిసేలా ఉంది, ఒక సంభావన తెలియజేస్తాను అన్నమాట. వర్షం కురిసేలా ఉంది అనేది వాక్యం ఉందనుకోండి, బారిష్ హోనేకి ఇమ్కాన్ హై. బారిష్ అంటే వర్షం, హోనేకి అంటే కురవటానికి, ఇమ్కాన్ హై సంభావన ఉంది, వర్షం కురిసేలా ఉంది అనే అర్థం వస్తుందన్నమాట. అలాగే ఎండ ఎక్కువగా ఉంది అనేది ఉందనుకోండి వాక్యం, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ధూప్ బహుత్ తేజ్ హై. ధూప్ అంటే ఎండ, బహుత్ అంటే చాలా, తేజ్ హై ఎక్కువగా ఉంది, చాలా తీక్షణంగా ఉంది అని తెలియజేస్తున్నాం అన్నమాట. కరెంటు పోయింది అనే వాక్యం ఉంది, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? బిజిలీ బంద్ హో గయి. లేకపోతే బిజిలీ చలి గయి అని సహజంగా మనం గ్రామీణ భాషలో మనం చెప్తూ ఉంటాం. బిజిలీ బంద్ హో గయి అని
మనం సహజంగా అంటూ ఉంటాం. అలాగే మా టీవీ పాడైపోయింది అనే వాక్యం ఉందనుకోండి, హమారా టీవీ, మా టీవీ పాడైపోయింది అంటే ఖరాబ్ హో గయా. ఖరాబ్ హో గయా అంటే పాడైపోయింది, హో గయా అంటే అయిపోయింది, పాడైపోయింది అని చెప్పడం. ఖరాబ్ అంటే పాడైపోవటం. నేను కారు నడపగలను అనేది ఉందనుకోండి, దాన్ని మై కార్ చలా సకుంగా అని చెప్పొచ్చు. నేను విమాన ప్రయాణం చేశాను అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని మై హవాయి జహాజ్ సఫర్ కియా హై. మై హవాయి జహాజ్. హవాయి జహాజ్ అంటే హవా అంటే గాలి, జహాజ్ అంటే వాడ, గాలివాడ. గాలివాడ అంటే ఏంటి? విమానం అన్నమాట. గాల్లో ఎగిరే వాడ, అదే విమానం అంటాం. దాన్ని హవాయి జహాజ్ అంటాం విమానాన్ని. ప్రయాణం చేశాను అంటే సఫర్, ప్రయాణం అంటే సఫర్ అన్నమాట. కియా హై అంటే చేశాను. మై హవాయి జహాజ్ సఫర్ కియా హై, నేను విమాన ప్రయాణం చేశాను అనే అర్థం వస్తుంది. నాకు ప్రయాణం చేయటం చాలా ఇష్టం అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ముఝే సఫర్ కర్నా బహుత్ పసంద్ హై. ముఝే అంటే నాకు, సఫర్ కర్నా అంటే ప్రయాణం చేయటం. సఫర్ అంటే ప్రయాణం అని చెప్పుకున్నాం కదా, కర్నా అంటే చేయటం. సఫర్ కర్నా ప్రయాణం చేయటం, బహుత్ పసంద్ హై చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం మరికొన్ని కొత్త వాక్యాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.